శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదమాపహార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమిహం. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 18వ తారీఖు అక్టోబర్ 2019 వికాయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణ చతుర్థి. ఈరోజు వారం వచ్చేసి శుక్రవారం. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈరోజు జన్మించిన వాళ్ళు రోహిణి నక్షత్రం జన్మిస్తారు. చంద్రమహాదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు వాళ్ళ రాశి వచ్చేసి వృషభ రాశి. వారికి వి అనే అక్షరంతో నామకరణం చేయవలను. రాహుకాలం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. ఈరోజు పండుగలు వచ్చేసి తులా సంక్రమణం. ఈరోజు పండుగ వచ్చేసి తులా సంక్రమణం. ఈరోజు జన్మించిన వాళ్ళకు గ్రహాలు ఎలా ఉన్నాయంటే రాహు మిథున రాశిలో ఉన్నారు, సూర్యుడు కుజుడు కన్య రాశిలో ఉన్నారు, బుధుడు శుక్రుడు తులారాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు, చంద్రుడు వృషభ రాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. లక్ష్యం వైపు ముందడుగు వేస్తారు, వాహన యోగం చేస్తారు, మీ పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు, సమాగత చాటుకుంటారు, మినహా ఫలితం శూన్యం, సన్నిహితులను కలుసుకుంటారు. వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనకు అనుకూల సమయం అని చెప్పవచ్చు. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడపగలుగుతారు. అయినా కొంతమందితో కొన్ని సంప్రదింపులు జరుపుతారు. వీరి అదృష్ట సంఖ్య 1, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరు ఈ ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మంచి భవిష్యత్తుపై ముందడుగు వేస్తారు. నిండు మనసుతో ముందడుగు వేయండి, అంత మంచే జరుగుతుంది. కొందరు విఘ్నాలు కలిగించాలని చూస్తారు. అనవసర విషయాల జోలికి పోకుండా ఉంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు బూడిద రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. మీ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. మీ మనసులో కోరిక నెరవేరుతుంది. మీరు ఈరోజు అదృష్టవంతులని చెప్పవచ్చు. లక్ష్యం సిద్ధిస్తుంది. అపార్థాలకు తావివ్వకుంటే మంచిది. శిరోస్తం వస్తుంది. మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు లలిత సహస్రనామావళి పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. వస్త్రాలు లాభాలున్నాయి. పలు విధాలుగా అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఊహించిన విధంగా సంఘటనలు ఎదురవుతాయి. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు చిత్రం రంగు. మీరు ఈరోజు సూర్య ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. సన్నిహితులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి. పనుల్లో శ్రమ తప్పదు. ఖర్చులు విపరీతమని అనుకోవచ్చు. చక్కని విజయం మీ సొంతం అవుతుంది. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు బంగారం రంగు. మీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయం స్వయంగా చూసుకుంటే మంచిది. రాబడిపై దృష్టి పెడితే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మికవేత్తగా మంచి పేరు సంపాదించుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. విలాసాలకు డబ్బులకు ఖర్చు చేస్తారు. పనులు సానుకూల పడతాయి. ఆత్మీయుల సహాయం సహకరిస్తుంది. అవకాశాలు కలిసి వస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. మీ ప్రమేయంతో ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది. మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. విమర్శలను ధీటుగా స్పందిస్తారు. మీ మాటతీరు ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. మీ సన్నిహితులను విందులతో వినోదాలకు ఆహ్వానిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. పదవులు కలిసి వస్తాయి. అసాధ్యం అనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. మీ సలహా ఎదుటివారిని కలిసి వస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. బంధువులతో మాట పట్టింపులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాగ్వాదాలకు పోకుంటే ఉంటే మంచిది. సేవా సంస్థలకు విరాళాలు అందజేస్తారు. మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఆత్మీయులను కలుసుకుంటారు. సమస్యలకు కలిసి వస్తాయి. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశం లేని తక్షణమే వినియోగించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల విషయంలో నిర్లక్ష్యం తగదు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు లక్ష్మీ సహస్రనామావళి పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. మనోధైర్యంతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అవసరాలకు డబ్బు సర్దుబాటు అవుతుంది. బాధ్యతలు ఎదురువారికి అప్పగించుకుంటే మంచిది. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. ఎవరైనా ఉద్యోగం చేసేవాళ్ళు తరచూ ఉద్యోగాలు మారుతూ ఉంటారు. వాళ్ళకు స్థిరత్వం అనేది ఉండదు.
ఉండనప్పుడు వాళ్ళకు ఒక ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం జపించండి, వాళ్ళకు సరైన జాబ్ దొరుకుతుంది, లేకపోతే ఉన్న దాంట్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ మంత్రం పాటించడం వల్ల చేస్తున్న జాబ్లో మంచి గ్రోత్ కూడా వస్తుంది. కొత్త ఉద్యోగం రాని వాళ్ళు కూడా మంచి ఉద్యోగం వాళ్ళకు దొరుకుతుంది. ఏం లేదండి, ఒక మంత్రం చెప్తాను, రాసుకోండి. ఓం చర స్థిర స్వభాయ నమః. ఓం చర స్థిర స్వభాయ నమః అనే మంత్రాన్ని మీరు ఇష్టదైవతం దగ్గర పూజ చేసి ఈ మంత్రాన్ని 1,00,000కు తక్కువ కాకుండా జపించండి. మీకు అతి త్వరగా జాబ్ దొరుకుతుంది, లేకపోతే ఉన్న జాబ్లో మంచి గ్రోత్ వస్తుంది, ఆ జాబ్లో సెటిల్ అయిపోతారు, ఉన్న దాంట్లో మంచి ప్రమోషన్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనం పోయిన ఎపిసోడ్లో 4వ తారీఖు పుట్టిన వాళ్ళు మనస్తత్వాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాము. ఈరోజు 5వ తారీఖు పుట్టిన వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. 5వ తారీఖు పుట్టిన వాళ్ళు వీరు చాలా తెలివితేటలు ఉంటాయి, సమయస్ఫూర్తి కలిగి ఉంటారు, జీవితంలో మార్పు నూతనత్వం ఎప్పుడూ కోరుకుంటారు, ప్రయాణాలు అంటే వీరికి ఇష్టం, సర్దుకుపోయే గుణం కలిగి ఉంటారు, కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, రచనలు ప్రజా సంబంధాలలో నైపుణ్యం కలిగి ఉంటారు, మంచి ఆధ్యాత్మికవేత్త కలిగి ఉంటారు, దేవునిపై మత గ్రంథాలు విశ్వాసం ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు, అనవసర నిబంధన లేకుంటే అందరినీ కలుపుకోపోయి చక్కగా పనిచేయగలుగుతారు, ఆఫీసులో ఒక దగ్గర కూర్చొని పనిచేసే కంటే బయటికి తిరిగి పనిచేయడాన్ని వీరు ఎక్కువగా కోరుకుంటారు, వీరికి తొందరగా బోరు కొడుతుంది, వీరు ఒకసారి బాధ్యత రహితంగా ఉంటారు, క్రమశిక్షణ అలవర్చుకుంటే మంచిది, వీరు మంచి తాత్విక విశ్లేషణాత్మక బుద్ధి కలిగి ఉంటారు, ఒకసారి అధిక ఆత్మవిశ్వాసం కలిగి కలపగా ఉండవచ్చు, స్నేహితుల సహకారంతో ఉన్నత స్థితిని సాధించి సంపద కీర్తి పొందుతారు, కొంతమంది వీరికి రుచికరమైన భోజనం శృంగారం పట్ల ఆకర్షితులు అవుతారు, ఆహార నియమాలు పాటిస్తే మంచిది, కమ్యూనికేషన్స్ మరియు కంప్యూటర్ రంగాల్లో బాగా రాణిస్తారు, వీరు పిఆర్ఓలుగా కానీ రిప్రజెంటేటివ్గా కానీ ప్రజా సంబంధాల వైపు మధ్యవర్తులుగా బ్రోకర్లుగా బాగా రాణిస్తారు, వీరు శారీరకంగా కష్టపడే కన్నా మేధాశక్తి చేసే పనుల్లో ఆసక్తి చూపిస్తారు, జీవితంలో క్రమేపీ ఉన్నత స్థితిని పెంపొందించుకుంటారు. నమస్తే, సర్వే జన సుఖినో భవంతు.